దేశ చరిత్రలో ప్రభుత్వం దాచిపెట్టిన ఒక ఆపరేషన్ ఉంది. ఆ మిషన్ గురించి ఇప్పటికీ ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే ఆ యుద్ధంలో శత్రువు బయట లేడు, మనుషుల మధ్యలో దాగి ఉన్నాడు. మిషన్ని వాళ్ళు ఆపేశారు, కానీ యుద్ధం మాత్రం ఆగలేదు. సార్, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? మీకు వచ్చిన ఆ ఫోన్ కాల్లో ఏమైంది అని బ్యాక్ నుండి ఒక వాయిస్ వచ్చింది. 15 ఏళ్ల క్రితం దేశ భద్రతను కుదిపేసిన ఒక రహస్య ఆపరేషన్ నవదుర్గ. ఆ మిషన్ ఆగిపోయింది, కానీ ప్రమాదం మాత్రం ఇంకా ముగియలేదు. భారత సరిహద్దు గ్రామాల్లో నెమ్మదిగా చీకటి అడుగుపెట్టింది. శత్రువులు దాడి చేయలేదు, సాధారణ మనుషుల్లా గ్రామాల్లో కలిసిపోయారు. ఎవరు గ్రామస్తులు, ఎవరు చొరబాటుదారులు అనేది గుర్తించడం అసాధ్యమైంది. భారత సరిహద్దు గ్రామాల్లో ప్రతి ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించారు. భయాన్ని ఆయుధంగా మార్చి గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కశ్మీరీ పండితుల కుటుంబాలు బందీలుగా మారిపోయాయి. మన ఆర్మీని ఉపయోగించలేం, అది సాధారణ ప్రజల ప్రాణాలకు ప్రమాదం. అధర్మం సరిహద్దులు దాటినప్పుడు, భయం ప్రతి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, దేవతలు సైతం మౌనంగా నిలిచినప్పుడు, లోకాన్ని రక్షించడానికి ఒక శక్తి జన్మిస్తుంది. ఆ శక్తి ఖడ్గంలా దాడి చేస్తుంది, నీడలా మాయమవుతుంది. వాళ్ళు మనుష్యులు కాదు, మా దుర్గ ఆగ్రహం నుంచి పుట్టిన 9 అస్త్రాలు. నవదుర్గ.